చైతు, సారీ చైతు. కార్పొరేటర్ ఫ్యామిలీ ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఎమ్మెల్యే ఫ్యామిలీ ఉంది కదా. అలా మాట్లాడుకు చైతు, నన్ను నమ్ము. నాకు ఏడుపు వస్తుంది. ప్రామిస్, మళ్ళీ నేను వాడితో మాట్లాడను. స్కామ్ చేసి దొరికిపోయిన పొలిటీషియన్ ఏడుపు కరిగిపోయి మళ్ళీ అతన్నే గెలిపించినట్టు నేను కూడా తన ఏడుపు కరిగిపోయాను. సరే ఏడవకు, మాకు చూడు ఎలా అయిపోయిందో. సరే పదేళ్ళి కూర్చుందో. ఏమైంది? నేను నువ్వు వాళ్ళ ఒంటరిగా వదిలేసి వస్తే ఎంత భయపడ్డానో తెలుసా? పొలిటీషియన్స్ దగ్గర లేని ఇంకో మేజర్ క్వాలిటీ అమ్మాయిల దగ్గర ఒకటి ఉంది. తప్పు వాళ్ళదేనా సారీ మనతో చెప్పిస్తారు. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. తప్పు నాదే. ఓకేనా? సరే నేను వెళ్ళి రెడీ వస్తాను, మన ఇద్దరం బయటకు వెళ్దాం. పద. హలో సురేష్.